వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అక్కడి నుంచి లైవ్ ద్వారా మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కుమార్, వినాయక చవితి సందర్భంగా గణపతి ఆలయాలన్నీ కూడా భక్తులతో ఉదయం నుంచి ప్రత్యేకమైన పూజలు కొనసాగుతున్న సందర్భం ఒకవైపు చూస్తుంటే, మరోవైపు అన్ని గణేష్ మండపాల్లో కూడా వినాయకులు కొలువుదిరి ప్రత్యేకమైనటువంటి పూజలన్నీ కూడా పూర్తయిన నేపథ్యము సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ 1:30 వరకే చవితికి సంబంధించినటువంటి తిథి ఉన్న సందర్భంలో అన్ని చోట్ల కూడా ఇప్పటివరకైతే పూజలన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం వరంగల్ పట్టణంలోని ఎల్మ బజార్లో ఉన్నటువంటి వినాయక మండపం దగ్గర ఉన్నాము. ఇక్కడ వినాయకుడిని మట్టి విగ్రహంగా, ఎకో ఫ్రెండ్లీగా మట్టి విగ్రహంగా 40 అడుగులకు సంబంధించి ఏర్పాటు చేసిన సందర్భం అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ విగ్రహం కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించి కూడా 40 అడుగుల విగ్రహం ఎప్పుడు లేదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎంతో చక్కగా ఇక్కడ ఉన్నటువంటి శిల్పులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఇక్కడ కొలువు తీర్చిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. వినాయక చవితికి సంబంధించి మొదటగా అర్చకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ మండపానికి సంబంధించి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున పూజలు చేశారు కదా, ఎట్లాంటి పూజలు చేశారు? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఆకుతోట సంజీవ్ గారి ఆధ్వర్యంలో 40 అడుగుల మట్టి వినాయక విగ్రహం పెట్టడం అనేటువంటిది చాలా మనం చెప్పుకోదగ్గటువంటి ముఖ్యమైనటువంటి విషయము. పర్యావరణాన్ని సంరక్షించేటువంటి విషయంలో ముఖ్యంగా ఈ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వారు నా దగ్గరికి వచ్చి మామూలుగా చేసేటువంటి పూజలు కాకుండా మామూలుగా అసలు వినాయకుడికి ఏ విధంగా అయితే పూజ చేయాలి, ఎంతమంది బ్రాహ్మణోత్తములు అవసరము అనేటువంటి విషయాన్ని నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నేను 10 మంది బ్రాహ్మణులతోటి మూలమంత్ర జపాదులు, యజ్ఞ యాగాదులు, యజ్ఞం లేనిది ఎప్పుడు కూడా ఏ పూజ కూడా ఫలించదు. కాబట్టి హవనాన్ని మనం తప్పకుండా చేయాలి. మామూలుగా ఒకరోజు కాదు, 9 రోజులు కూడా ఉదయము హవనాన్ని మనం చేయాలి. దాని తర్వాత సాయంత్రం పూట వినాయకుడికి ఉత్సవమూర్తికి విశేషమైనటువంటి షోడశ ద్రవ్యములతోటి అభిషేకాదులు జరిపించాలి. మధ్యాహ్నం కూడా స్వామివారికి పారాయణాదులు ఇత్యాదులు కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా శాస్త్రీయంగా ఎవరైతే చేస్తారో వారికి స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది అనగానే ఏమాత్రం కూడా ఖర్చుకు వెనకాడకుండా మీరు ఎంతమంది అయినా పర్వాలేదండి, శాస్త్రీయంగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారు రావడం జరిగింది. బ్రాహ్మణోత్తములందరూ, వేద పండితులందరూ కూడా సకాలంలో విచ్చేసి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠింపడం జరిగింది. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం 3 కాలాలు జరుగుతుంటాయి. మామూలుగా మనం ఎక్కడైనా సరే ఉదయం సాయంత్రం మాత్రమే పూజా కార్యక్రమాలు చూస్తూ ఉంటాము. ఇక్కడ మాత్రం 3 కాలాల పాటు పూజ జరుగుతూ ఉంటుంది. మనతో పాటు గణేష్ మండప నిర్వాహకులు ఉన్నారు. ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ముఖ్యంగా ఈ విగ్రహ తయారీ ఎక్కడ జరిగింది? విగ్రహాన్ని తీసుకొచ్చారా లేకుంటే ఇక్కడే చేశారా? మొత్తంగా ఈ 9 రోజుల పాటు ఎట్లాంటి పూజలు నిర్వహించాలన్నారు? నిమజ్జనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్పండి. భద్రకాళి శరణమ్మ, భద్రకాళి మాతాకి జై. మన హిందూ ఉత్సవ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో మన 40 అడుగుల మట్టి విగ్రహాన్ని ఈకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణాన్ని కాపాడేందుకు అందరూ చిన్నదే మట్టి విగ్రహం చిన్నదే చేస్తారు అని అంటారు. ఇలాగే కూడా పెద్ద మట్టి విగ్రహం చేయొచ్చు అని ఒక సంకల్పంతో, మా పిల్లల సంకల్పంతో ఇది ఇక్కడ నిర్మించాము. ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి 8 మంది శిల్పీలను పిలిపించాము. వాళ్ళు 40 రోజులు శ్రమించి దీనిలో ఎలాంటి ఐరన్ కానీ, పిఓపి కానీ, కెమికల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ రాగడి, ఇసుక, ఉనక దాంతో యూజ్ చేసామండి. దీన్ని ఇక్కడనే వేద మంత్రాలతోటి మనకు, ఎందుకంటే వరంగల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణలో 2nd క్యాపిటల్, కొద్దిగా మనకు చెరువులు గిట్లా కొన్ని తక్కువ ఉన్నాయి. దాని ప్రభావం వల్ల మన బ్రాహ్మణులచే సంప్రదించి ఇక్కడే ఫౌంటైన్ కట్టి వేద మంత్రాలతోటి ఇక్కడనే పాలతోటి అభిషేకం చేస్తామని ఆలోచన ఉందండి. ఈ విగ్రహానికి సంబంధించి ఎంత ఖర్చు వచ్చింది? ముఖ్యంగా ఈ విగ్రహం తయారీకి సంబంధించిన సవాళ్ళు ఎదురయ్యాయా? ముఖ్యంగా చూస్తుంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహంగానే మనకు కనిపిస్తూ ఉంది. అంటే దాని రంగులు కావచ్చు, రంగులకు సంబంధించి కూడా సహజ రంగులు వాడారా? ఏం చెప్తారు? దీనికి ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు పోలీసు వారి సహకారం మాకు చాలా అందిందండి. వీళ్ళ ద్వారానే ప్రస్తుతం నేను ముందుకు జరిగాను. అలాగే మా వాడా ప్రముఖులు కూడా ప్రోత్సహించారు. దీనికి కంప్లీటు కెమికల్స్ యూజ్ చేయకుండా, ఓన్లీ ఆయిల్ పెయింట్లు కూడా యూజ్ చేయకుండా మేము యూజ్ చేసామండి. దీనితోటి ఏమి అంటే పర్యావరణానికి ఏమి ఇబ్బంది కాకుండా దీన్ని నిర్మించామండి. 9 రోజుల పాటు కూడా ఇక్కడ ఎట్లాంటి పూజలు జరుగుతూ ఉంటాయి? అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు ఏముండనున్నాయి?
అంటే రోజు ఇక్కడ దాదాపు మేము ఒక 2 నుంచి 3 క్వింటాల ప్రసాదాలు ప్లస్ నిత్యము గణపతి హోమాలు, స్వామివారికి పంచలోహ విగ్రహానికి అభిషేకాలు నిత్యము జరుగుతాయి. ముఖ్యంగా భక్తులకు చెప్పేది ఏంటంటే ఉదయం 10 గంటలు సాయంత్రం 10 గంటలకు వాళ్ళు కూర్చునే అవకాశం కూడా ఇస్తున్నాము. వాళ్ళు ఎలాంటిది తీసుకురాకుండా వాళ్ళు స్వామివారి ముందర పూజ చేసుకొని వెళ్ళే వెసులుబాటు కూడా మేము కలిగించామండి. ఇది మొత్తంగా చూస్తే విగ్రహాన్ని కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో ఇదంతా కూడా సహజ రంగులతో తయారు చేసినటువంటి విగ్రహంగా మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో లాస్ట్ రోజు కూడా అంటే నిమజ్జనాన్ని కూడా ఇక్కడే పాలతో కావచ్చు అభిషేకాల ద్వారానే ఈ విగ్రహానికి సంబంధించి నిమజ్జనం చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము విగ్రహానికి సంబంధించి మూషికం నుంచి మొదలుకొని పైన ఉన్నటువంటి కిరీటం వరకు చాలా జాగ్రత్తలు తీసుకొని నిపుణులతో తయారు చేయించామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహానికి సంబంధించిన కళ్యాణ మండపం ఏదైతే గణేష్ మండపానికి సంబంధించినటువంటి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ పూజలు చేయడానికి వచ్చినటువంటి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ విగ్రహాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? గతంలో మట్టి విగ్రహానికి సంబంధించి అవేర్నెస్ కావచ్చు, ఇలాంటి అవేర్నెస్ కల్పించడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇలా విగ్రహం పెట్టడం మాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. మీరేం చెప్తారు మేడం, ఎట్లా ఉంది విగ్రహానికి సంబంధించి? ఈ నవరాత్రుల సందర్భంగా మీరు ఎట్లాంటి పూజలు చేస్తుంటారు? మాకు చాలా సంతోషంగా ఉందండి. అంటే మేము ఇంత దగ్గరగా ఉండి మాకు పూజ చేసుకోవడం అనేది మా పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నా. అంటే మాకంటూ ఈ భాగ్యం కల్పించినందుకు మా మధ్య గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇది మొత్తం వేస్తే ఇక్కడికి వచ్చినటువంటి పూజలు చేసేటువంటి భక్తులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు ఇంత పెద్ద భారీ విగ్రహం ఎప్పుడూ నెలకొల్పలేదని మనం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా 40 అడుగుల మట్టి విగ్రహానికి సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఖైరతాబాద్ బడా విగ్రహం తర్వాత వరంగల్ జిల్లా వరంగల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఈ విగ్రహమే మట్టి విగ్రహంగా అతి పెద్దదిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కుమార్, ఓవర్ టు స్టూడియో.